హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు శివయ్య రిలీజ్ చేసిన వీడియోలో ఏమంటున్నాడో ఒకసారి వినండి. నాకు ఆపోజిషన్గా చేస్తున్న ఇన్వెస్టర్స్, ఈ సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ వాళ్ళు దాంట్లో కలిశారు, ఫెయిల్యూర్ స్టూడెంట్స్ దాంట్లో కలిశారు, మొత్తం కలిసి బ్యాడ్ ప్రోపగండా క్రియేట్ చేశారు. ఇది 100% నిజం. ఇప్పుడు శివయ్య చెప్పాడు కదండి, అందరూ కలిసి పాపం ఆయన మీద బ్యాడ్ ప్రోపగాండా క్రియేట్ చేస్తున్నారు, ఇది 100% నిజమని. ఈయన అన్నీ 100% నిజాలే చెప్తాడండి. ఈయన చెప్పేవి అన్నీ 100% నిజాలే. కాకపోతే ఆయన చెప్పే 100% నిజాల్లో నిజం ఎంత పర్సెంట్ ఉంది అనేది మీరు తెలుసుకుందరు ఈ వీడియోలో. శివయ్య మమ్మల్ని ఎలా మోసం చేశాడు అని నేను 3 పార్ట్స్ చేశాను కదా ఫ్రెండ్స్, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని. ఇది లాస్ట్ పార్ట్. ఈ వీడియో నేను ఇప్పటి వరకు ఏ వీడియో మొత్తం చూడండి మీరు అని చెప్పలేదండి, బట్ ఈ వీడియో ప్రతి ఒక్కరూ కంప్లీట్గా చూడండి. ఈ శివయ్యలో ఉన్న షేడ్స్, ఆల్ కలర్స్, ఈ శివయ్య రియల్ ఫేస్ మొత్తం మీకు తెలుస్తుంది. నేను పార్ట్ 3లో డిసెంబర్ 22లో మాకు ఇవ్వాల్సింది అమౌంట్ జనవరి 1, 2023 వరకు ఎలా ప్రొలాంగ్ చేశాడు స్టోరీస్ చెప్పుకుంటూ చెప్పాను కదా. ఈ A2 ఉన్నాడు కదండి, గెద్దయ్య శ్రీనివాసరావు అని ఉంది ఇక్కడ, బట్ అతని పేరు రియల్గా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది ఇక్కడ, గెద్దాడ శ్రీనివాసరావు. ఇతను ఒక లాయరు. ఇతను A2, ఈ చీటింగ్ ఫ్యామిలీకి హెల్ప్ చేసిన ఒక పర్సన్. ఇతను జూన్ 1 నుంచి ఇతను మాకు కమ్యూనికేట్ చేశాడనమాట, మీకు ఇలాగా ఒక అగ్రిమెంట్ రాసిస్తారు అని చెప్పేసి. జూన్ 9th రోజు రాయదుర్గంలో రాయదుర్గం పిఎస్ పక్కన ఒక MGR మ్యాగ్నిఫైస్ అనే ఒక బిల్డింగ్లో ఉంటుంది వీళ్ళ ఆఫీసు. అప్పట్లో ఉండేది, ఇప్పుడు లేదు, తీసేశారు. జూన్ 9th రోజు ఈ A1, A2 ఇద్దరు కలిసి మాకు స్టాంప్ పేపర్ మీద అగ్రిమెంట్ రాసిచ్చి అండ్ చెక్స్ ఇచ్చారు. సో అప్పుడు ఈ జూన్ 1 నుంచి 20 అగ్రిమెంట్ 9th రాసిచ్చారు. అది ఏం రాసిచ్చారంటే జూన్ 15కి ఫస్ట్ 12th అన్నారు, మళ్ళీ తర్వాత జూన్ 15కి 20 lakhs అమౌంట్ ఇస్తాము, రిమైనింగ్ అమౌంట్ జూలై 17కి, టోటల్గా జూలై 17th, 2023కి మా అమౌంట్ మొత్తం మాకు ఇచ్చేస్తాము అని చెప్పి ఈ శివయ్య రాసి సైన్ చేసి అగ్రిమెంట్లో ఈ A2 గెద్దాడ శ్రీనివాస్ కూడా డ్రాఫ్టెడ్ బై మీ, ఇతను చెప్తే అతను స్వహస్తాలతో రాశారు, అగ్రిమెంట్ రాసిచ్చారు. బట్ కానీ 15th కూడా ఇవ్వలేదు, జూన్ 15th కూడా ఇవ్వలేదు. అలాగ మళ్ళీ తర్వాత 22nd రోజు డైరెక్ట్గా చెక్కులే. ఈ శివయ్య టాలెంట్ ఏంటంటే ఈరోజు అమౌంట్ ఇస్తాను అని పర్టికులర్ ఒక డేట్ చెప్తాడండి. ఆ డేట్ ఆ రోజు వరకు ఇచ్చేస్తున్నా, ఆ రోజే ఇచ్చేస్తున్నా అని చెప్తాడు. మళ్ళీ ఎగ్జాక్ట్ ఆ రోజు పొద్దున్నే ఫోన్ చేసి ఒక కొత్త స్టోరీ చెప్తాడు, ఈరోజు ఇవ్వటం కుదరడం లేదు అని. లేకపోతే అసలు ఎలా చెప్తాడంటే, అసలు మీరు నాకు కాల్ కూడా చేయని అవసరం లేదు, డైరెక్ట్గా వచ్చేసేయండి ఆఫీస్కి, పర్టికులర్ నేను ఒక డేట్ చెప్తాను, ఆ డేట్కి వచ్చేసి మీరు కూర్చోండి ఆఫీస్లో, ఆ రోజు నేను డబ్బులు ఇవ్వకపోతే మీరు ఏదైనా చేసుకోండి అని నోటికి ఏది వస్తే అది వాగుతుంటాడు. మీరు ఆల్రెడీ యూట్యూబ్ వీడియోలో చూస్తుంటారు, ఆయన నోటికి ఎంత వస్తే అంత చెప్తా ఉంటాడు. జూన్ 22 డైరెక్ట్ చెక్కులు వేసుకోమని చెప్పాడు. మళ్ళీ అది కూడా పోస్ట్పోన్ చేశారు. జూన్ 23 రోజు ఏం మాట్లాడుతున్నాడో వినండి ఒకసారి. నేను 15th అంత కన్ఫర్మ్ గా మీకు చెప్పింది 20 lakhs. ఆ రోజు నేను శ్రీనివాస్ అడిగితే కూడా 10 or 15 అని అంటే నేను 20 అని చెప్పింది. నేను వేరే వారిని బేస్ చేసుకుని నాకు 3 లోన్లు వచ్చినాయి. మీరు ఇన్ని రోజులు ఆగి ఇప్పుడు మీరు ఈ పరువు తీసే ప్రోగ్రాంలు పెట్టకండి, మీ డబ్బులు మీకు ఇస్తాను నేను. మీరు వెడ్నెస్డే రోజు మీరు అకౌంట్లో వేసుకొని, రాకపోతే మీరు ఇంటికాడ కూర్చొని మీరు డబ్బులు ఇచ్చే వరకు లేవు సార్. ఇదే మాట చెప్పారు కదా సార్ లాస్ట్ టైం చెప్పలేదండి నేను మీకు. మనం రాసుకున్నది అగ్రిమెంట్ రాసుకున్నప్పుడు ఏంటి, అగ్రిమెంట్ అంటే ఏంటి అన్నీ అయిపోయింది. ఓకే చెప్పండి. మే 8కి ఇవ్వకపోతే మీరు ఇట్లాగే చేయండి అని రండి ఆఫీస్లో కూర్చొని. అవునండి, అప్పుడు అగ్రిమెంట్ రాసుకోలేదు, మీకు చెక్లు ఇవ్వలేదు చెప్పారు కదా, అతను చెప్తున్నాడు కదా ఫ్రెండ్స్, అగ్రిమెంట్ రాసిచ్చాను అంటే ఆయన అగ్రిమెంట్ రాసిచ్చానని చెప్తున్నాడు కదా, నేను మీకు చెక్కులు ఇచ్చాను అని చెప్తున్నాడు. ఎప్పుడు జరిగింది ఇది? జూన్ 9th.
నేను ఇందాక కాల్లో అన్నాను కదండి, మే 8th రోజు కూడా మీరు ఇలాగే చెప్పారు ఆఫీస్కి వచ్చి కూర్చోండి అని చెప్పారని. ఆ రోజు మే 8th రోజు ఏం జరిగింది అంటే అండి, మే 8th మీకు అమౌంట్ ఇస్తాను, మీరు వచ్చి ఆఫీస్లో ఉండండి, నేను డబ్బులు ఇవ్వకపోతే మీరు ఆ రోజు ఆఫీస్లోనే ఉండండి, ఇచ్చేంత వరకు మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోండి అన్నాడు. మేము 8th రోజు వెళ్ళాము, ఆ రోజు కూడా ఇట్లాగే స్టోరీస్ చెప్పాడు. మేము అన్నాము ఆయన మాట ప్రకారమే, మేము మా డబ్బులు ఇచ్చేంత వరకు మేము వెళ్ళాము ఈరోజు అంటే ఏం చేశాడో తెలుసా అండి, ఫోన్ చేసి నేను మీ మీద కేసు పెడతాను, మిమ్మల్ని జైల్లో పెట్టిస్తాను అన్నాడు. నేను ఫస్ట్ టైం అండి, ఇంకా నేను తట్టుకోలేకపోయాను. ఆగస్టు అంటే మేకి అంటే అప్పటికి 6 months అండి, డిసెంబర్ టు మే 6 months నుంచి ఈరోజు రేపు అని తిప్పి మమ్మల్ని ఎన్ని మాటలు అన్నాడో తెలుసా అండి. మేము ఎందుకు ఇంత సఫర్ అవుతున్నాం అంటే డబ్బులు పోగొట్టుకోవటం ఒక్కటే కాదండి, వాడు మమ్మల్ని ఎన్ని మాటలు అన్నాడో తెలుసా అండి. ఒకసారి ఆఫీస్కి వెళ్తే నేను మీ డబ్బులు ఇవ్వను, మీరు నా ఎంట్రీకి కూడా మీకు లేరు, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నాడు. ఒకసారి వెళ్తేనేమో నేను ₹1,00,00,000 ఖర్చు పెట్టి మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి అన్నాడు. ఎంత నోటికి ఎంత వస్తే అంత మాట అట్లా అన్నాడు. ఒకసారి ఈ ఆడియో వినండి. నేను ఆ రోజు తట్టుకోలేక వీడికి డబ్బులు ఇచ్చి వీడి చేత మాటలు పడుతూ వీడు మమ్మల్ని ఉల్టా జైల్లో పెట్టిస్తాడా అని నేను తట్టుకోలేక ఫస్ట్ టైం అక్కడ వాళ్ళ ఆఫీస్లోనే ఏడ్చేసాను. ఆ రోజు వాళ్ళ ఆఫీస్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఈ విషయం. ఒకసారి వినండి. మీరు ఏం చెప్పారు సార్, ఏం చేస్తున్నారు సార్, ఏంటి గడుపుతారు మీకు చెప్పిన మాట ఏంటి సార్, ఏం చేస్తున్నారు సార్, నాకు అర్థం కావట్లేదు సార్, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏం మాట్లాడారు, నాకు ఏం చెప్పారు సార్, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు సార్, ఏడకుండా మాట్లాడతారా లేకపోతే ఫోన్ కట్ చేయాలా సార్, కట్ చేసి ఏం చేస్తారు సార్, మా లైఫ్ ని తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తారు కదా సార్, ఏం చేస్తారు మరి ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారు సార్, ఏడకుండా మాట్లాడితే ఆఫీస్కి వచ్చి రద్దు చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది. లేదంటే మీ డబ్బులు మీకు వస్తే మీ ప్రాఫిట్ మీకు వస్తుంది. మీరు అనవసరంగా జైలుకి ఆఫీస్కి వచ్చి రద్దు చేసి ఇవన్నీ బిల్డప్లు ఇస్తే చాలా ఇబ్బంది పడుతుంది. నాకుండే సరికి నాకుంటుంది, నాకుండే పోలీసులు నాకు తెలుస్తుంది, నాకుండే మినిస్టర్ నాకు తెలుస్తుంది. సార్ పెట్టించండి సార్, జైల్లో పెట్టించండి సార్, ఏమైనా చేయండి సార్, మా లైఫ్ ని నమ్మి మీ చేతుల్లో సరే మీ ఇష్టం చేసుకోకండి, ఆఫీస్లో ఉండే కానీ మీ ఇష్టం చేసుకోకండి. సార్ ఏం చేస్తున్నారు సార్ మీరు, 8వ తారీఖు ఇస్తానని చెప్పారు కదా సార్ మీరు. అవునా మరి రిజిస్ట్రేషన్ పోస్ట్ పోన్ ఏం చేయమంటావు, ఎన్నిసార్లు అయితే సార్ పోస్ట్ పోన్, 5 నువ్వు ఏడకుండా మాట్లాడతావా లేకపోతే ఆఫీస్ ఉన్నాయి పరువు తీస్తావా, పరువు తీసుకుంటే నాకు డబ్బులు ఇవ్వండి సార్, నేను మీకు రెస్పెక్ట్ ఇచ్చి మీరు మాట్లాడుతున్నాను. అవునమ్మా నేను కూడా మీరని మాట్లాడుతున్నా. ఆఫీస్లో నా పరువు తీస్తే నేను మీకు డబ్బులు ఇవ్వడానికి ఇబ్బంది పడతారు. సార్ నేను ఏం పరువు తీసాను సార్, మీరు ఈ రోజు డబ్బులు నాకు వచ్చి వెయిట్ చేస్తున్నాను. విన్నారు కదా ఫ్రెండ్స్, అతను రమ్మంటే డబ్బులు ఇస్తాను ఆ రోజు రండి అంటే ఆఫీస్కి వెళ్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మళ్ళీ వాడి పరువు మేము తీస్తున్నాము అని చెప్పేసి మమ్మల్ని జైల్లో పెట్టిస్తామని అన్నాడు. ఇలా ఒకటి కాదండి, వాడు మమ్మల్ని ఎంత సతాయించాడంటే నా హెల్త్ ఇంత స్పాయిల్ అవటానికి కారణము అదేనండి. వాడు మామూలు మనిషి కాదు, మనిషి పుట్టలేదు. మమ్మల్ని ఒక్కళ్ళనే కాదండి, ఇలా ఇన్వెస్టర్స్ అందరినీ చాలా సతాయించాడు. ఆగస్టులో కూడా అతను ఇవ్వలేదు. సో ఆగస్టు 12th లాస్ట్ రికార్డింగ్ అతనితో మేము డైరెక్ట్గా మాట్లాడింది. ఆగస్టు 12th రికార్డింగ్ ఒకసారి వినండి. గుడ్ మార్నింగ్ చెప్పండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, మనం నిన్న ఇస్తానని అన్నారు కదా, మళ్ళీ ఈ రోజు కూడా అడిగితే కూడా మళ్ళీ మీరు మండే అంటున్నారు, హాలిడే అంటున్నారు, బ్యాంక్ హాలిడే అంటున్నారు. ఓకే బ్యాంక్ హాలిడే, రేపు బ్యాంక్ హాలిడే, ఈరోజు హాఫ్ డే నడుస్తుంది కదా. ఈరోజు హాఫ్ డే నడవదు, ఈరోజు సెకండ్ డే బ్యాంకులు లేవు, ఈరోజు బ్యాంకులు లేవు. అవును సార్, నిన్న ఇస్తానన్నారు కదా మీరు. నేను అవ్వలేదు, మరి మీరే కదా చెప్పారు. నేనేం చెప్పానంటే బ్యాంక్ వాళ్ళు ఇవ్వలేదు. రీజన్ ఏంటి సార్, ఎందుకట్లా? మీరు ఇస్తానని మీరే కదా, నీకెందుకు, నీ ఇష్టం, అవన్నీ నీకెందుకు, రిజిస్ట్రేషన్ అవుతుంది, నేను ఇస్తాను, నువ్వు అవన్నీ ఎందుకు అవ్వలేదండి, టైం కావాలండి. నేనేం చేయను, రాండి బ్యాంక్ నుంచి రాండి, ఏం చేయను, ట్రై చేశాను, అవ్వలేదు. మీకు ఏమైనా అప్డేట్ చేయకుండా
అప్డేషన్ ఎవరికి కావాలి సార్? డబ్బులు కావాలి మాకు. మాకు ఉన్నాయి కదా. టైం ఇవ్వండి సార్, డబ్బులు ఇస్తాను. అదండి మీకు టైం 9 months నుంచి 1 year. విన్నారు కదా ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుతున్నాడు, ఎంత రెక్లెస్గా మాట్లాడుతున్నాడు. 9 months, డిసెంబర్ టు ఆగస్ట్ 9 months ఇచ్చింది ఆయనకి టైం కాదట. ఆగస్టు కూడా ఆయనకి ఇంకా టైం కావాలంట. ఇట్లాగే స్టోరీస్ చెప్తూ ఉన్నాడనమాట. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇది 10/4/2023 ఏప్రిల్ 10th రోజు 99 lakhs నా అకౌంట్లోకి వచ్చేసాయి. ఇదో వేసేసాను నేను, రేపు క్రెడిట్ అయిపోతాయి నా అకౌంట్లో, ఎల్లుండి మీకు ఇచ్చేస్తాను అని మాకు పంపించిన ఒక ఫేక్ రిసిప్ట్. ఇలాంటి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడంలో నెంబర్ 1 ఫేక్ వీడు. ఈ డాక్యుమెంట్ వీడు ఏం చేస్తాడంటే, మొన్న ఒక ఇన్వెస్టర్ వాయిస్ పెట్టారు కదండి, ఒకటి ఫేక్ది లాంటిది క్రియేట్ చేస్తాడు, ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి ఇండివిజువల్గా పంపిస్తాడు. ఇదిగో నాకు డబ్బులు వచ్చేస్తున్నాయి, మీకు ఒక్కళ్ళకే ఇస్తా, ఈ డబ్బులు మీకే ఇస్తా, వేరే వాళ్ళకి ఇవ్వను, మీరు ఎవరితో చెప్పకండి, డివైడ్ అండ్ రూల్ అనమాట. ఇది చూడండి, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆగస్టు 7th రోజుది. సో లోన్ తీసుకుంటున్నాను నేను 93 lakhs, మొల్లా జశ్వంత్ పేరుతోటి మాకు 93 lakhs లోన్ వస్తుంది, ఈ అమౌంట్ ఇస్తాను మీకు. ఇదొక స్టోరీ. ఇదిగోండి, ఆ మొల్లా జశ్వంత్ పేరుతో వచ్చింది, మాకు వాట్సాప్లో షేర్ చేసిన స్క్రీన్ షాట్ ఇది. యాజ్ ప్రామిస్డ్ గాట్ ద డీడీ, టుమారో రిజిస్ట్రేషన్ విల్ బి డన్, జశ్వంత్ ఈజ్ మై సన్. ఇది ఎప్పుడండి పంపించింది? 7th August 2023 రోజు. ఇదిగోండి స్క్రీన్ షాట్లో డేట్ కూడా ఉంది, 7th August 2023. ఆ డీడీ పంపించి రిజిస్ట్రేషన్ అయితే బ్యాంక్ వాళ్ళు లోన్ శాంక్షన్ చేస్తారు. సో 2 people, ఇదిగోండి జస్ట్ వెయిటింగ్ ఫర్ 2 people కన్ఫర్మేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ అని చెప్పి పెడుతున్నాడు. పైన చూడండి, సెకండ్ రిసార్ట్ 164 acres ఓన్ ల్యాండ్, వాడికి 164 acres ఓన్ ల్యాండ్ ఉందంట. ఆ ల్యాండ్లో రిసార్ట్ కడుతున్నాడంట. టోటల్ ఇన్వెస్ట్మెంట్ 3 yearsలో 100 crores ఇన్వెస్ట్ చేశాడంట. అందులో ఇన్వెస్టర్స్ అమౌంట్ ఓన్లీ 2.3 crores ఏనంట. ఐ సోల్డ్ 5 properties, జస్ట్ వెయిటింగ్ ఫర్ రిజిస్ట్రేషన్స్. వీడు 5 ప్రాపర్టీలు అమ్మాడు. ఎప్పుడు? ఆగస్టులో, లాస్ట్ ఇయర్ ఆగస్టులో 5 ప్రాపర్టీలు అమ్మి రిజిస్ట్రేషన్ కోసం వెయిట్ చేస్తూ డబ్బులు రాక ఇవ్వట్లేదు అని చెప్పాడు. 3 yearsలో 100 crores రిసార్ట్స్ మీద ఇన్వెస్ట్ చేసిన వాడు ఇన్వెస్టర్స్కి 2.3 crores ఎందుకు ఇవ్వలేకపోతున్నాడండి? ఈ వీడియో కొంచెం లెంగ్తీ అవుతుంది ఫ్రెండ్స్, కానీ మీరు తప్పకుండా చూడండి, ఎందుకంటే నిజాలు మొత్తం అన్నీ చూపించదలుచుకున్నాను నేను ఈ వీడియోలో. వీడియో లాస్ట్లో ఒక పెద్ద ట్విస్ట్ కూడా ఉంటుంది, అది మాత్రం మిస్ అవ్వకండి. సో 12th రోజు వాడి ఇష్టానికి తిక్కగా మాట్లాడేసరికి మేము ఇంకా స్పేర్ చేయదలుచుకోక ఆగస్టు 15th, లాస్ట్ ఇయర్ ఆగస్టు 15th రోజు ఇలాగా ఎం శివయ్య శివకుమార్ అక్కడ కట్ చేశాను కదా, అది వాళ్ళ ఇంటి అడ్రస్ అండి. మీరు మాకు డబ్బులు ఇవ్వవలసిన తేదీ 1/12/2022. గత 9 నెలలుగా మేము మీ వలన మానసిక వేదనకు గురి అవుతున్నాము, కావున మీరు వెంటనే మా డబ్బులు తిరిగి చెల్లించవలసినదిగా కోరుచున్నాము. ఇలాగా ఒక బ్యానర్ తయారు చేయించుకొని వాటికి ఆ బ్యానర్కి స్టిక్స్ పెట్టుకొని మేము, మా హస్బెండ్ నేను అటోకోళ్ళం ఇటోకోళ్ళం పట్టుకొని వాళ్ళ బిల్డింగ్ ఆపోజిట్లో, రోడ్డుకి అటువైపు, వాళ్ళ ఇంటి లోపలికి మేము ఎప్పుడూ వెళ్ళలేదండి, బిల్డింగ్ ఆపోజిట్లో ఇలా పట్టుకొని నుంచున్నాము. ఆ రోజు ఇలా నుంచుంటే వాడు కాల్ చేసి మీ డబ్బులు ఇస్తాము, వాడు ఎక్కడో ఉన్నాడు, డబ్బులు ఇచ్చేస్తాను, మీరు వెళ్ళిపోండి, అట్లా చెయ్యొద్దు అన్నాడు. మీరు ఇట్లాగే 9 నెలల నుంచి స్టోరీలు చెప్తూనే ఉన్నారు, మేము వింటూనే ఉన్నాము, మా డబ్బులు మాకు కావాల్సిందే అంటే వచ్చాడు. ఎక్కడి నుంచో ఒక 1 hour తర్వాత వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడో ఒకసారి మీరు చూద్దరు. మీకు సరిగా అర్థమైందో లేదో ఫ్రెండ్స్, అక్కడ వాయిస్ ఏమంటున్నాడంటే, వచ్చి వెహికల్లో, బిల్డింగ్ వాళ్ళది అటు ఉంది, రోడ్డుకి ఇటువైపు మేము ఉన్నాము, వచ్చి వెహికల్ దిగి వాళ్ళ వాచ్మెన్ని పిలిచి రాడు తీసుకురారా, వీటిని ఎత్తి బదులు దిగుతాను అని చాలా బూతులు, అసహ్యంగా, చాలా చాలా చండాలంగా మాట్లాడి బెదిరిస్తున్నాడు మమ్మల్ని.
విన్నారు కదా ఫ్రెండ్స్, ఇల్లీగల్గా చాలా చేస్తాను, నాకు అంత కెపాసిటీ ఉందని ఎంత ధైర్యంగా బెదిరిస్తున్నాడు. మేము ఇంటి దగ్గరికి వెళ్తే ఇలా డబ్బులు అడుగుతుంటే మమ్మల్ని ఇలాగ చంపుతానని బెదిరిస్తున్నాడు అని మేము నార్సింగి పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. చూడండి ఇక్కడ 2023 ఆగస్ట్ 15 రోజు మేము నార్సింగిలో ఇచ్చిన కంప్లైంట్కి అక్నాలెడ్జ్మెంట్ ఇది. మేము 15th రోజు బ్యానర్ పట్టుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ వాడి మీమాంసా ఛానల్లో ఒక వీడియో చేశాడు మా మీద, మూర్ఖులతో మూసుకొని ఉండు అని ఒక వీడియో ఇప్పుడు కూడా ఉంది ఛానల్లో. ఒకసారి చూడండి డేట్, ఆ వీడియో డేట్ 16th ఆగస్ట్ 2023 పెట్టాడు. అందులో చూడండి ఏమంటున్నాడు. పెడితే మీమాంస అంత మంచిను కాదు, దులిపేసి కిందేసి తొక్కేస్తుంది. నా ఫాలోవర్స్కి, నా ఫ్రెండ్స్కి మీమాంస మంచి ఏనుగు కాదంట, తొక్కేస్తుందంట. సో బెదిరిస్తున్నాడు వీడియోలో మమ్మల్ని.